కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, ఖరీఫ్ పంటల సాగు సన్నద్ధతపై చర్చించనున్నారు. జిల్లాల పర్యటనలకు సంబంధించి మంత్రులు ముఖ్యమంత్రికి నివేదికలు ఇవ్వనున్నారు. కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, ఖరీఫ్ పంటల సాగు సన్నద్ధతపై చర్చించనున్నారు. జిల్లాల పర్యటనలకు సంబంధించి మంత్రులు ముఖ్యమంత్రికి నివేదికలు ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, కాసేపట్లో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది కదా, ఏటి వివరాలు, ఏ అంశాలకు సంబంధించి చర్చకు వచ్చే అవకాశం ఉంది? నవీన్, మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరు కాబోతున్నారు. ప్రధానంగా 4 అంశాలపైన ఈ సమీక్షా సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. అందులో ఒకటి, వర్షాకాలం ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాకాలంలో పంటల సాగు, వ్యవసాయము, విత్తనాల సంసిద్ధతకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించబోతా ఉన్నారు. ఇప్పటికే వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా దుక్కులు సిద్ధం చేసుకుంటా ఉన్నారు. సో రైతులకు అందుబాటులో ఉండే విధంగా విత్తనాలని, అదేవిధంగా ఎరువుల్ని సిద్ధంగా ఉంచాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎంత సాగయ్యేటువంటి అవకాశం ఉంది, ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యేటువంటి అవకాశం ఉంది, ఆ పంటలకు సంబంధించి విత్తనాలని ఏ మేరకు అందుబాటులో ఉంచారు, ఎరువులు ఏ మేరకు అందుబాటులో ఉంచాలి అనేటువంటి దానిపైన ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేసి అధికారులకి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయబోతా ఉన్నారు. దాంతో పాటుగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని జూన్ 2 నుంచి అధికారికంగా అమలు చేయబోతా ఉంది. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించారు. లబ్ధిదారుల జాబితాలను కూడా గ్రామాల వారీగా సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా గ్రామాల్లో ఈ పథకాన్ని ల్యాండ్ చేయాలి, ఈ పథకాన్ని అమలు చేసేటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు ఈ సమావేశంలో. దాంతో పాటుగా వర్షాకాలం ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని సీజనల్ వ్యాధులు కూడా ప్రబలేటువంటి అవకాశం ఉంది, జ్వరాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వైద్యపరంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వైద్య శాఖ అధికారులకి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా దాంతో పాటుగా కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అవగాహన కోసము రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వము భావించింది. ఇప్పటికే దాదాపుగా 37 మండలాల్లో వీటిని నిర్వహిస్తా ఉంది. ఇక పూర్తి స్థాయిలో ఈ సదస్సులు నిర్వహించడం పైన కూడా కీలకమైనటువంటి ఆదేశాలని జారీ చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక దాంతో పాటుగా రేపు జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్ని కూడా నిర్వహించబోతున్నారు అనేటువంటి దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే మంత్రులు అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు కలెక్టర్లతో సదస్సులు సమీక్షలు నిర్వహించారు. అందుకు సంబంధించినటువంటి నివేదికల్ని కూడా సిద్ధం చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రికి అందుకు సంబంధించినటువంటి నివేదికని సమర్పించబోతా ఉన్నారు. నివేదికల పైన కూడా చర్చించబోతా ఉన్నారు ఈ రోజు సమావేశంలో. నవీన్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.